నమస్కారం. కాకినాడ నగరం 2024 ఎన్నికల తర్వాత ఇక్కడి ప్రజల తీర్పు మనకు ఏం చెబుతోంది? ఈ విశ్లేషణలో మనం కేవలం గెలుపోటముల గురించి కాదు, అంకెల వెనుక ఉన్న ప్రజల గొంతుకను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ప్రజలు తమ పాలన గురించిచ్చిన ఈ తీర్పు వెనుక ఉన్న అసలు కథ ఏంటి? పదండి, లోతుగా పరిశీలిద్దాం. ముందుగా మనం మాట్లాడుతున్న ఈ ప్రాంతం గురించి చూద్దాం. కాకినాడ నగరం. ఇది 100% పట్టణ ప్రాంతం. ఇక్కడ ఆర్థిక వ్యవస్థ అంతా మత్స్య పరిశ్రమ, ఇతర పరిశ్రమల చుట్టూనే తిరుగుతోంది. దాదాపు 2,70,000 మంది ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. సముద్రమే వాళ్ల జీవితం. వాళ్ల ఆశలు, ఆకాంక్షలే ఈ నగరం యొక్క రాజకీయ దిశను నిర్దేశిస్తాయి. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 అంశాలను పరిశీలించబోతున్నాం. ఫస్ట్, అసలు కాకినాడ తీర్పు అంకెల రూపంలో ఎలా ఉంది? ఆ తర్వాత, ఈ ఓటమికి అసలు కారణాలేంటి? ఓటర్లు ఏం కోరుకున్నారు? మరి ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి ఒక బ్లూప్రింట్ ఎలా ఉండాలి? చివరిగా, ప్రజల నమ్మకాన్ని మళ్లీ ఎలా సంపాదించాలి అనే విషయాలను చర్చిద్దాం. సరే, ఇప్పుడు మొదటి విభాగానికి వద్దాం. 2024 ఎన్నికల ఫలితాలు. ఆ అంకెల మనకేం చెబుతున్నాయో చూద్దాం. గుర్తుంచుకోండి, ఇవి కేవలం నంబర్లు కాదు, ఇవి ప్రజల తీర్పుకు అద్దం పడతాయి. ఒక్కసారి ఈ స్క్రీన్ మీదున్న నంబర్లను చూడండి. కేవలం 5 సంవత్సరాల్లో రాజకీయం మొత్తం ఎలా తలకిందులైపోయిందో మనకు అర్థమవుతోంది. 2019లో వైఎస్సార్సీపీ దాదాపు 14,000 ఓట్ల మెజార్టీతో గెలిచింది. అదే 2024 వచ్చేసరికి టీడీపీ 56,000 ఓట్లకు పైగా భారీ ఆధిక్యంతో గెలిచింది. ఇది కేవలం మార్పు కాదు, ఒక రాజకీయ భూకంపం. ఈ డోనట్ చార్ట్ చూస్తే కథ ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. టీడీపీ అభ్యర్థి వనమాడి కొండబాబుకు ఏకంగా 63% పైగా ఓట్లు పోలయ్యాయి. అంటే ఇది కేవలం గెలుపు కాదు, ప్రజలు ఇచ్చిన బలమైన మద్దతు. మరోవైపు వైఎస్సార్సీపీకి కేవలం 32% ఓట్లే వచ్చాయి. అంటే దాదాపు ప్రతి 3 ఓటర్లలో 2 మార్పు కావాలని స్పష్టంగా తీర్పిచ్చారు. ఈ సంఖ్యను చూడండి, దాదాపు 32%. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు స్వింగ్ అయ్యాయి. రాజకీయాల్లో ఇంత పెద్ద స్వింగ్ అనేది చాలా అరుదు. ఇది ఓటర్లలో ఎంత తీవ్రమైన అసంతృప్తి పేరుకుపోయిందో చెప్పడానికి ఒక బలమైన నిదర్శనం. ఓకే, ఫలితాలు మన ముందున్నాయి. ఏం జరిగిందో మనకు తెలుసు. కాని అసలు ప్రశ్న ఇది కాదు. అసలు ప్రశ్న, ఎందుకు ఇలా జరిగింది? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే మన విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశం. మనం ఇప్పుడు 2వ విభాగానికి వచ్చాం. ఈ ఓటమి వెనుక ఉన్న వ్యూహాత్మక, సంస్థాగత వైఫల్యాలను ఇప్పుడు చూద్దాం. ఇది కేవలం ఒక అభ్యర్థి ఓటమి కాదు, ఇది ఒక వ్యవస్థా ఓటమి. అధికార పార్టీ బలాబలాలను ఒకసారి గమనిస్తే వాళ్ల బలమంతా సంక్షేమ పథకాలే, అది నిజం. కాని ఉద్యోగాలు లేకపోవడం, అభివృద్ధి జరగకపోవడం అనే బలహీనత ఆ బలాన్ని పూర్తిగా డామినేట్ చేసేసింది. దీనికి తోడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఒక బలమైన శక్తిగా మారింది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. గౌరవప్రదంగా జీవించే హక్కు ప్రతీ పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. సంక్షేమం అనేది ఒక భద్రతా వలయం మాత్రమే. కాని ప్రజలు అవకాశాలను, అభివృద్ధిని కోరుకుంటారు. ఈ ఓటమికి ప్రధానంగా 4 కారణాలు కనిపిస్తున్నాయి. 1, తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత. 2, ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వడం. 3, టీడీపీ అభ్యర్థికి స్థానికంగా, ముఖ్యంగా మత్స్యకార సమాజంలో మంచి పట్టు ఉండటం. కాని అన్నింటికంటే ముఖ్యమైనది 4వది, పార్టీ యొక్క క్షేత్రస్థాయి యంత్రాంగం పూర్తిగా విఫలమవ్వడం. కేడర్ సామర్థ్య స్కోర్ 5కు కేవలం 1 మాత్రమే. అంటే వ్యవస్థాగతంగా పార్టీ ఎంత బలహీనపడిందో అర్థం చేసుకోవచ్చు. ఏ రాజకీయ పార్టీకైనా ప్రజల నాడి తెలియాలి, కింది స్థాయి కార్యకర్తల నుండి సరైన ఫీడ్బ్యాక్ పైకి చేరాలి. కాని ఇక్కడ ఆ ఫీడ్బ్యాక్లో పూర్తిగా తెగిపోయింది. క్షేత్రస్థాయిలో ప్రజల అసంతృప్తిని పార్టీ నాయకత్వం గ్రహించలేకపోయింది. అందుకే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాన్ని మార్చుకోలేకపోయింది. సరే, ఇప్పుడు నేరుగా ప్రజల దగ్గరికి వెళదాం. వాళ్లను నిరాశపరిచిన రోజువారీ సమస్యలు ఏంటి? ఇవి కేవలం రాజకీయ ఆరోపణలు కాదు, ఇవి ప్రజలు ఎదుర్కొన్న నిజ జీవిత కష్టాలు. యువతకేమో ఉద్యోగాలు లేవు, ఫీజు రీయింబర్స్మెంటు సరిగా అందట్లేదు. మత్స్యకారులకేమో సబ్సిడీలు టైంకి రావు. ఇక సిటీలో ఉండేవాళ్లకేమో రోడ్లు బాగోలేవు, స్మార్ట్ సిటీ పనులేమో నత్తనడకన సాగుతున్నాయి. వీటన్నింటికి మించి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టిన సమస్య మంచి తాగునీటి కొరత. ఈ నంబర్ చూడండి, 256 కోట్ల రూపాయలు.
ఇది కొత్త నీటి పైప్లైన్ కోసం కేటాయించిన అమృత్ ప్రాజెక్ట్ ఖర్చు. కాని ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ ఆగిపోవడం కాదు, ప్రభుత్వమిచ్చిన ఒక పెద్ద హామీని నిలబెట్టుకోలేకపోవడానికి ఇది ఒక గుర్తుగా నిలిచిపోయింది. మంచినీరు అనేది ప్రాథమిక హక్కు. దాన్ని అందించడంలో వైఫల్యం ప్రజల నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఇక్కడే అసలు విషయముంది. ప్రభుత్వం భద్రతా వలయాన్ని ఇచ్చింది, కాని అవకాశాల నిచ్చెనను ఇవ్వలేకపోయింది. ప్రజలకు కేవలం సంక్షేమం సరిపోదు. వాళ్లకు అభివృద్ధి కావాలి, ఉద్యోగాలు కావాలి, మంచి భవిష్యత్తు కావాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యత లోపించినప్పుడు అసంతృప్తి పెరగడం చాలా సహజం. ఇప్పటిదాకా మనం సమస్యలను విశ్లేషించాం. ఇప్పుడు పరిష్కారాల గురించి మాట్లాడదాం. ఈ ఓటమి నుండి పాఠాలు నేర్చుకుని భవిష్యత్లో ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడానికి ఒక స్పష్టమైన బ్లూప్రింట్ ఎలా ఉండాలి? ముందుగా ఒక క్లియర్ 3 స్టెప్ ప్లాన్ అవసరం. ఫస్ట్, యువత. వాళ్ల కావాల్సింది ఉద్యోగాలు. రెగ్యులర్గా జాబ్ మేళాలు నిర్వహించాలి. సెకండ్, మహిళలు. స్వయం సహాయక బృందాల ద్వారా వాళ్లతో సంబంధాలు బలోపేతం చేసుకోవాలి. థర్డ్, మత్స్యకారులు. వాళ్ల సమస్యలను నేరుగా విని సబ్సిడీలు సకాలంలో అందేలా చూసి వారిలో నమ్మకాన్ని పెంచాలి. ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందాలంటే మాటలు కాదు, చేతలు కావాలి. అందుకే ఇక్కడ గవర్నెన్స్ యాక్సెలరేటర్లు అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాం. అంటే వేగంగా పూర్తిచేసి అభివృద్ధి కళ్లకు కనబడేలా చేసే కొన్ని కీలక ప్రాజెక్టులు. ఇక్కడ 3 ప్రాజెక్టులు చాలా కీలకం. ఒకటి, ఆగిపోయిన ఆ 256 కోట్ల తాగునీటి పైప్లైన్ పనిని వెంటనే పూర్తి చేయడం. 2, మత్స్యకారుల కోసం ఒక ఆక్వా హబ్ లేదా ఆధునిక మార్కెట్ నిర్మించడం. 3, 62 కిలోమీటర్ల కెనాల్ రోడ్డును అభివృద్ధి చేయడం. ఈ పనులు పూర్తయితే అభివృద్ధి జరుగుతోందనే ఒక సానుకూల సంకేతం ప్రజల్లోకి వెళ్తుంది. మనం ఇప్పుడు చివరి విభాగానికి వచ్చేశాం. ఇక్కడ మనం ఒక కీలకమైన వ్యూహాత్మక నిర్ణయం గురించి, ప్రజాసేవలో నేర్చుకోవలసిన పాఠాల గురించి మాట్లాడదాం. ఓటమి నుండి నేర్చుకున్న పాఠాలే భవిష్యత్తుకు పునాది. ఇంత భారీ ఓటమి తరువాత ఒక కఠినమైన కాని అవసరమైన సిఫార్సు ముందుకొస్తోంది. అదేంటంటే 2029లో పార్టీ ఒక కొత్త ముఖాన్ని బరిలోకి దించాలి. ఇది కేవలం అభ్యర్థిని మార్చడం కాదు, ప్రజలు తమ తీర్పు ద్వారా ఒక సందేశమిచ్చారు. ఆ సందేశాన్ని గౌరవించడం, దానికనుగుణంగా మారడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా ముఖ్యం. ఇది ఓటర్ల అభిప్రాయానికిచ్చే విలువ. ప్రతి పౌరుడికి వారి డేటాను రక్షించుకునే గోప్యత హక్కున్నట్లే వారి అభిప్రాయానికి కూడా విలువ ఉంటుంది. పక్కనే ఉన్న పిఠాపురం నియోజకవర్గం నుండి మనం ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకోవాలి. కేవలం మన కోరు ఓటు బ్యాంకు లేదా సంక్షేమ లబ్ధిదారుల మీద ఆధారపడితే సరిపోదు. ఆ వ్యూహం ఇసుక మీద కట్టిన కోటలాంటిది. రాజకీయాల్లో అందరినీ కలుపుకుని పోవాలి. ఏ ఒక్క వర్గాన్ని తేలికగా తీసుకోకూడదు. చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ప్రజాతీర్పు అనేది 5 ఏళ్లపాటు పరిపాలించడానికిచ్చే ఒక లైసెన్సా, లేక ప్రజలకు సేవ చేయడానికి, వారి జీవితాలను మెరుగుపరచడానికి కుదుర్చుకున్న ఒక ఒప్పందమా? కాకినాడ ప్రజల తీర్పు చాలా స్పష్టంగా చెబుతోంది. ఇది ఒక ఒప్పందం. ఆ ఒప్పందాన్ని గౌరవించినప్పుడే ప్రజా విశ్వాసం తిరిగి వస్తుంది. మీరు కూడా ప్రజలకు కేంద్రంగా ఉండే నాయకుడిగా ఎదగాలనుకుంటున్నారా? మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటున్నారా? అయితే blueprintstrategies.ai ని సంప్రదించండి. mgr@blueprintstrategies.ai కి ఈమెయిల్ చేయండి, లేదా 08040201602 నంబర్కు కాల్ చేయండి. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.